హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సేమియా అండ్ టమాటాలు కలిపి ఈ విధంగా దోశ అండి. అప్పటికప్పుడు మనం ఇంట్లో ఏదైనా పిండ్లు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా పిల్లలు అండ్ పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ రెసిపీ చాలా తక్కువ టైంలో రెడీ చేసేయొచ్చండి. మనకి సేమియా ఉంటే చాలు, 2 టమాటాలు ఉన్నా చాలు. అప్పటికప్పుడు ఈజీగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి ఇడ్లీ పిండి, దోశ పిండి ఎటువంటి పిండ్లు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీరు మళ్ళీ మళ్ళీ చేయమంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ. అలాంటి రెసిపీ అండి. సో ఇంకెందుకు లేటు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి సేమియా అండి ఒక 1/2 కప్ తీసుకోండి. 1/2 కప్ తీసుకొని ఆయిల్ కానీ గీ కానీ ఏమి యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఒక 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసేసుకొని దీన్ని కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇవి ఈలోపు చల్లగా అవుతాయి. ఆ తర్వాత అదే ప్యాన్లో మనము సూజీ రవ్వ అండి, బాంబే రవ్వ ఆర్ ఉప్మా రవ్వ ఏదైనా అనొచ్చు, దాన్ని కూడా ఒక 1/2 కప్పు యాడ్ చేసేసుకొని ఈ విధంగా సిమ్లోనే పెట్టేసి ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 minutes ఇలా కనుక రోస్ట్ చేసేసుకుంటే లైట్గా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకే దీన్ని కూడా మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కూల్ చేసేసుకుందాం. ఈలోపు మనం మిక్సీ జార్ తీసేసుకొని ఒక 3 టమాటాస్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని, ఒక 4 ఎండుమిర్చి, 1 ఇంచి అల్లము ఇవన్నీ వేసుకొని మనం థిక్ పేస్ట్గా చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందాక మనము సూజీ రవ్వ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, రోస్ట్ చేసి, దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ థిక్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకుందాం. చాలకపోతే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా స్మూత్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకోండి. మనం మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు మనము ఆనియన్స్ ఫైన్లీ చాప్ చేసినవి 1 కప్పు, 2 పచ్చిమిర్చి ఫైన్లీ చాప్ చేసినవి, కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూను, సాల్ట్ సరిపడా యాడ్ చేసుకోండి. నేను ఒక స్పూన్ యాడ్ చేశాను. పసుపు 1/2 స్పూను. ఇలా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము ఇందాక రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సేమియా, అవి కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ సరిపడా మీకు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. మీకు ఎంత పడతాయో అంత వచ్చేంత వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనము వీట్ ఫ్లోర్ అండి, గోధుమ పిండి మీకు ఒక 1 స్పూన్ చాలు. మీకు అవసరం లేకపోతే ఆప్షనల్, మీ ఇష్టం. సరిపడకపోతే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనము ఈ విధంగా దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకొని దీన్ని మనము ఒక 20 to 30 minutes రెస్ట్ ఇద్దాము. ఆ తర్వాత చూద్దాం ఒకసారి. ఒక 20 minutes తర్వాత ఒకసారి చూడండి, సేమియా బాగా మనం వాటర్ వేసి యాడ్ చేసాం కదా, బాగా సోక్ అయిందండి 80%. చూడండి, ఇలా చెక్ చేసుకోండి, సేమియా బాగా మెత్తగా అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు దోశ తవా తీసుకొని కొంచెం హీట్ చేసేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఈ ఉల్లిపాయ దాంతో కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మనము సేమియా బ్యాటరు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. దోశ తవా మొత్తము ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం కుక్ అయ్యే వరకు కుక్ చేసుకొని రెండో వైపు టర్న్ చేసేసుకోండి. రెండో వైపు టర్న్ చేసేసుకొని 1 or 2 minutes జస్ట్ కుక్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ అదేవిధంగా ఈ ప్రాసెస్ రిపీట్ చేసేద్దాం. ఇంకొక దోశ వేసుకుందాము. మొత్తం మీరు లైట్గా వేసుకోండి, ఎందుకంటే మరీ పల్చగా నార్మల్ దోశ వేసినట్టు వేశారు అంటే మీకు సరిగ్గా రాదు. మీరు ఈ విధంగా లైట్గా
లైట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసేసుకొని అండ్ లైట్గా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, లైట్గా అంచుల వెంబడ ఆయిల్ వేసేసుకొని కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా ఒక 1 or 2 minutes కుక్ అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మన దోశ రెడీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు వేడి వేడి దోశలు తినండి, తింటూనే ఉంటారు, అంత బాగుంటాయి నార్మల్ దోశల కన్నా కూడా. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం దీన్ని ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చండి. నార్మల్గా మీరు పల్లి చట్నీ ఉన్నా పర్వాలేదు, లేకపోతే టమాటా చట్నీ అండ్ కారం అండి, పల్లీ కారం. ఈ విధంగా నేను ఈ రెండింటితోటి సర్వ్ చేశాను. మీకు మీ ఆప్షనల్ అండి. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా వచ్చిందండి. ఇలా కలర్ఫుల్గా వేస్తే పిల్లలు అండ్ పెద్దలు ఎప్పుడు కావాలంటారండి. ఇలాగే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మనం అదేవిధంగా ఎప్పుడన్నా పిండ్లు వేయం కాబట్టి సో అటువంటప్పుడు ఇది ఈ విధంగా ట్రై చేయొచ్చు మన బ్రేక్ఫాస్ట్లోకి. చూడండి ఎంత బాగా ఉందో. అండ్ ఈ విధంగా రెడీ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.